Shiva movie written and directed by Ram Gopal Verma and the casting are Nagarjuna, Amala and Raghuvaran. మూవీ ఎలా ఉందంటే ఏం చెప్తాం, చూస్తున్నంతసేపు ఏదో ఒక మూవీ గుర్తుకొస్తా ఉంటుంది, ఎక్కడో చూసామనే ఫీల్. బట్ చూసినా సరే మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తాను చెప్పు ఆపండి. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందా అని చూస్తే 1918 అని చూడగానే మైండ్ పోయింది. 1989 నుండి ఇప్పుడు 2025 చూస్తే 36 ఇయర్స్. మరి ఆ టైంలో మనమేం చేస్తున్నాం అంటే, దేవుడేమో నువ్వు ఇంకా కిందకి వెళ్ళడానికి టైం ఉంది అని ఆపేశాడు. థియేటర్లో జనాల్ని చూస్తే ఎప్పటికీ పుట్టని వాళ్ళు, ఇప్పుడు వయసులో ఉన్నవాళ్ళు, అప్పుడు వయసులో ఉన్నవాళ్ళు, ఇప్పుడు వయసు అయిన వాళ్ళు, అలా రిలీజ్కి సగం వయసు అయిన వాళ్ళు వస్తే ఇప్పుడు రీ రిలీజ్కి అప్పుడు సగమైన వాళ్ళు ఇప్పుడు వచ్చారు. నాకు అర్థం కాలేదు సార్. మరి అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు చూడటానికి మెయిన్ రీజన్ చైన్ సీన్ అంటారా? దానికోసం ఇంత అవుతున్నారా అంటే కాదు. మూవీ చూశాక చాలా విషయాలు తెలిసాయి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ మూవీకి ఏదో ఒక కొత్త మూవీ రిలీజ్ చేసినట్టు ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. అసలు ఏంటి, ఏదో కొత్త సినిమాకి చేసినట్టు ఇంత చేస్తున్నారంటే విషయం ఉంది. అసలు మూవీని ఇప్పుడు చూస్తున్న ప్రెజెంట్ ఫిలిం లాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ డిఏజింగ్ చేశారు అనిపించింది. నార్మల్ గా పేరెంట్స్ ఎప్పుడు పాత సినిమాలు చూసినప్పుడు ఒక మాట అంటా ఉంటారు, ఇదే అందం అప్పట్లో చూడాల్సింది, పడి చచ్చేవాళ్ళని. అది ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. నాగార్జున గారు ఉంటారు, ఏమైనా అంటే నాగార్జున గారు మన్మధుల్లో సూపర్ ఉంటారు అని. అసలు ఈ మూవీలో ఏం చెయ్యక్కర్లా, జస్ట్ క్యాజువల్ గా వాక్ చేసి చిన్న స్మైల్ ఇచ్చినా చాలు, ఒక రేంజ్ లో ఉంటారు. ఇంకా మాస్ సీన్స్ అంటారా, నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ గా బాప్ అని చెప్పొచ్చు. ఒక ఆరా మెయింటైన్ చేస్తారు. ఆయననే కాదు, మూవీలో ప్రతి ఒక్కరు ఎవడైతే నాకేంటి అనే ఇదిలోనే ఉంటారు. అది ఫిలింలో ప్రతి ఒక్కరికి క్రియేట్ చేశారు. ఆర్జీవి గారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పినట్టున్నారు, వాడు తగ్గడు, నువ్వు తగ్గకు, మిగతాది నేను చూసుకుంటా అని. స్టార్టింగ్ చెప్పిన డిఏజింగ్ గురించి చూస్తే ప్రతి ఒక్కరి ఫేసెస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అందులో శుభలేఖ సుధాకర్ గారు. చాలా మందికి తెలిసింది ఏంటంటే ఎలివేషన్స్ ఇస్తారు ఆయనే కదా అనుకుంటారు. బట్ ఈ మూవీలో ఆయన ఎనర్జీ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తూ మనం కూడా ఎంజాయ్ చేస్తున్న ఫీల్ క్రియేట్ చేశారు. ఇలా మాట్లాడుకుంటా వెళ్తే తనికెళ్ళ బర్నీ గారు, కోట శ్రీనివాసరావు గారు, రఘువరన్ గారు ఒకరా ఇద్దరా మూవీలో చాలా మంచి నటుల్ని మళ్ళీ గుర్తు చేశారు. ఈ మూవీని ఆర్జీవి గారి డెమో క్లాస్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకో ఈ పాయింట్స్ తో తెలుస్తుంది. స్టార్టింగే ఇంట్రడక్షన్ లేదు, ఏం లేదు, అవి నాకు తెలీదు, డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతా అని ఒక సీన్. అలాగే సీన్ కి ఒక కనెక్షన్ క్రియేట్ చేయడం అలా ఉండదు, చూపించాలనుకున్నవి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సీన్స్ లోని ఎలివేషన్స్ కూడా ఇప్పుడు అలా తీస్తే వస్తాయో రావో తెలియదు, కానీ చెయ్యి వేసే సీన్, ఇమీడియట్ రియాక్షన్, వెంటనే బీజిఎం జైయన్ లేస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే గుర్తుకు వచ్చింది. ఒక చేజింగ్ సీన్ లో బీజిఎం కాకుండా నార్మల్ గా రోడ్ సైడ్ సౌండ్స్ ని బీజిఎం గా యూజ్ చేస్తారు. అండ్ నార్మల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవుతా ఉండటం, ప్యారలల్ గా డైలాగ్స్ రన్ అవడం ఓకే, గానీ ఇక్కడ డైలాగ్ బట్టి బీజిఎం ఫీల్ డిసైడ్ అవుతుంది. ఇలాంటివన్నీ ఇప్పుడు అంత గొప్ప కాదనుకున్నా 36 ఇయర్స్ బ్యాకే ఆలోచన వచ్చిందంటే గొప్ప విషయమే. ఇది ఒక్కటేనా, కాస్ట్యూమ్ చూస్తే మూవీలో హీరో చదువుకుంటున్నా తన షర్ట్ హ్యాండ్స్ ఎప్పుడు ఫోల్డింగ్ లోనే ఉంటాయి. బట్ రఘువరన్ గారు రౌడీ అయినా ఫుల్ హ్యాండ్స్ అఫీషియల్ గా మెయింటైన్ చేస్తారు. చైన్ యూజ్ చేయడం ఒకటైతే ఒక సీన్ లో దాన్ని బెల్ట్ లాగా సెట్ చేస్తారు. ఏం ఆలోచనలు రా బాబు అనిపిస్తుంది. ఇదే నెక్కర పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అలాగే ఆ క్యారెక్టర్స్ కూడా, నాగార్జున గారి స్టూడెంట్ అండ్ ఆయన ఒకటే అనుకుంటారు, నేను రౌడీ అవ్వకూడదు, వాణ్ణి చంపడం లెక్క కాదు, చంపితే నేను అదే అవుతా అని. సో ఆ పాయింట్ కి స్టిక్ అయి మూవీ ఫైట్స్ ఉంటాయి తప్ప ఒక్కరిని చంపరు. ఇలాంటివి చాలా చూసినా హీరో చంపుతాడు, విలన్ కూడా చంపుతాడు. ఇక్కడ క్యారెక్టర్ ని అలాగే రన్ చేశారు. ఎన్ని జరిగినా ఒక టైంలో బ్లాస్ట్ అవుతాడు, కానీ ఇక్కడ కూడా క్యారెక్టర్ చేంజ్ అవ్వదు. అలాగే విలన్ ని ఇమీడియట్ గా ఇంట్రడ్యూస్ చేయకుండా లెవెల్స్ లాగా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసి ఫైనల్ గా డెస్టినేషన్ కి రీచ్ అయ్యేటట్టు క్రియేట్ చేశారు. అలాంటివి ఈ మధ్య కాలంలో చూసామనిపించింది, టైంకి గుర్తు రావట్లా. అండ్ ఆ హెయిర్ స్టైల్, ఆ టైంలో అది ట్రెండ్ అనుకుంటా. కూలీలో నాగార్జున గారి హెయిర్ గురించి ఎందుకు హైలైట్ చేశారు అనుకున్నా కానీ
ఈ మూవీలో చూసాక అర్థమైంది. ఏదో ఫార్మల్ గా కాకుండా ప్రతి ఒక్కరిది చాలా స్టైలిష్ గా ఉంటుంది. అండ్ ఒక సాంగ్ లో ఆ హెయిర్ కి సైడ్ కలర్స్, షారుఖ్ ఖాన్ గారు హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో సైడ్ కలర్స్ వేస్తే భలే డిఫరెంట్ గా ట్రై చేశారు అనుకుంటే 36 ఏళ్ల క్రితమే నాగార్జున గారు ట్రై చేశారు. అండ్ రాజీవ్ గారి మూవీస్ లో కెమెరా యాంగిల్స్ ఫేమస్. ఒక షాట్ లో కెమెరాని రోడ్డు మీద పెట్టేస్తారు. ఇక్కడి నుండే అనుకుంటా ఆయనకి డిఫరెంట్ యాంగిల్ ఆలోచన మొదలైంది అనిపించింది. హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల. అండ్ మూవీ 1989 లో తీసింది కదా, అసలు ఆ టైంలో ఎలా ఉంటుందని మూవీలో చూస్తుంటే ఒక బైక్ లేదు, అన్ని స్కూటర్సే. స్కూటీ టైప్ రేరు. మూవీలో ఒక్క సీన్ లో లోనా ఉంటుంది, ఇంకా అంతా సైకిల్సే. పోనీ కార్స్ అంటారా, అంబాసిడర్ కార్ తప్ప ఏమీ కనపడవు. అక్కడ జీప్స్ ఉంటాయి, అవి పోలీస్ వాళ్ళవే. అండ్ మూవీలో రఘువరన్ గారు తాగుతున్నారు, అసలు ఏంటో బాటిల్ అని చూస్తే వైట్ హార్స్ అంట. ఈ డ్రింక్ ఎప్పుడు వినలేదని సెర్చ్ చేస్తే 1800 టైం నుండి ఉందంట. వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 టైంలో బ్రిటిష్ సోల్జర్స్ ఎక్కువగా యూజ్ చేసేవారంట. వాళ్ళ ఫ్యామిలీస్ కి లెటర్స్ రాసే టైంలో వైట్ హౌస్ విస్కీ దొరికితే పంపించని రాసేవారంట. ఇలా మూవీ చూస్తున్నప్పుడు జోష్ మూవీ అలాగే మున్నా మూవీ గుర్తుకొచ్చాయి. మీకు అలా ఏమైనా గుర్తుకు వస్తే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.